హలో అండి. ఈ బకెట్లో ఉండేది ఏంటో తెలుసా? నేను 3 రోజులు వాటర్ రైస్ వాటర్ అనమాట, బియ్యం కడుక్కున్న నీళ్ళు, పప్పు కడుక్కున్న నీళ్ళు ఇందులో వేసి పెట్టాను. 3 డేస్ అయింది. ఇప్పుడు ఇంకా కూడా కొంచెం ఇవాళ కొంచెం అన్నం మిగిలితే దాన్ని బాగా మిక్సీకి కొట్టి అది బాగా జ్యూస్ లాగా చేసి ఇందులో కలిపేశాను. చూస్తున్నారు కదా. దీన్ని కొంచెం బాగా కలిపెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా దీన్ని కలియబెట్టి నా దగ్గర ఉండే పూల కుండీలకి వేస్తాను అనమాట అప్పుడప్పుడు. అందువల్లే చిన్న చెట్లు అయినా కూడా నా పూల చెట్లు చాలా బాగా పూస్తూ ఉంటాయన్నమాట. మామూలుగా నీళ్లు పెట్టడమే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చూడండి, ఇట్లా ఉంటుంది. ఇది మనం కొంచెం కొంచెం పోసి పెట్టుకున్నా సరే, లేదు ఒకసారి వేసుకున్నా సరే, చూడండి అప్పుడప్పుడు ఇట్లా వేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది చూడండి, పుదీనా చిన్న గ్లాసులో తీసి పెట్టాను, గాజులు పగిలిపోయిన బాటిల్స్లో. ఎవరైనా వస్తే ఒక్కొక్క బాటిల్ ఇచ్చేస్తాను అనమాట గుర్తుకి. చూసారు కదా. అలాగా అన్నిటికీ మనం పోసుకోవచ్చండి. చాలా పోషకాలు ఉంటాయి కదా వీటిల్లో. ఆ నీళ్ళలో, ఆ వాటర్ నీళ్ళల్లో, పప్పు నీళ్ళల్లో, మజ్జిగ, ఇవన్నిటిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే బాగా పెరుగుతాయి మొక్కలు. ఇదే నా యొక్క మొక్కలకు పోసే సీక్రెటు. ఒక బాటిల్లో వేసాను ఒక కొమ్మ, దానికి కూడా పోస్తాను అనమాట. ఇది మే ఫ్లవరు, చూసారు కదా. ఇది సింగవానియము, దీనికి కూడా కొంచెం కొంచెం పోస్తాను అనమాట. నా దగ్గర ఉండే ప్రతి మొక్కలకి వేస్తానండి. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగా వచ్చిందో ఇదైతే ఆ బాటిల్లో. ఇది చూడండి, ఒక తొట్టిలో వేసింది, ఒక బకెట్లో ఎన్ని పూలు పూసిందో చూడండి. ఆ పక్క గ్రిల్ అవతల ఎన్ని మొగ్గలు వస్తుందో, ఎన్ని పూలు పూస్తుందో. దీనికి కూడా కొంచెం వేస్తాను అన్నమాట నేను. ఇట్లా మనం పోసుకుంటూ ఉంటే వాటికి బలమైన పోషకాలు అందుతాయన్నమాట. ఇది కూడా ఒక కొమ్మ నాటాను, చాలా బుషీగా వచ్చింది. ఇదైతే ట్రంపెట్ వైను, దానికి కూడా వేస్తున్నాను. ప్రతి కుండీలో కొంచెం కొంచెం పోస్తానండి. చూడండి ఎంత బాగా పెద్దగా ఎదిగిందో చెట్లన్నీ. చూసారు కదా. ఆ రో మొత్తం పెట్టేస్తున్నాను ప్లాంట్స్. ఇదైతే రెయిన్ లిల్లీ, ఇది ట్రంపెట్ వైను, ఇది సింగవానియము, ఇది 3 రకాల మందార కొమ్మలు వేసాను. వీటికన్నిటికీ అప్పుడప్పుడు ఇదే ఇస్తూ ఉంటాను అన్నమాట. చూసారు కదా. ఇది ఎల్లో మందార. ఇట్లా పూస్తున్నాయి చూడండి పూలు. గ్రిల్ అవతలకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇది చంద్రాయి చెట్టు, ఎల్లో చంద్రాయి చెట్టు. చూసారు కదా. మందార చెట్టులోనే ఒక ఎల్లో చంద్రాయి చెట్టు వచ్చింది, దాన్ని అట్టే గ్రో చేస్తున్నాను. వాటికి కూడా కొంచెం కొంచెం పోస్తాను అనమాట. ఇదైతే అల్బెండా కొమ్మ, ఇది మందార కొమ్మ వేసాను, వచ్చింది. దాన్ని ఇంకొక ప్లాంట్కి చూసారు కదా. అల్బెండా ఎల్లో ఫ్లవర్స్ అన్నిటికీ కొంచెం టచ్ చేయాలి. ఇది నూరు వరహాలు ప్లాంటు. ఇదైతే షుగర్ ప్లాంట్ అంటారు కదా, అది ఇప్పుడే మొగ్గ వేస్తూ ఉంది చూడండి. అది కొన్ని రోజులు అయిన తర్వాత రెడ్ ఫ్లవర్ భలే అందంగా ఉంటుంది. ఇది షుగర్ ప్లాంటు, దీనికి కూడా కొంచెం వేస్తాను. ఇది చింత గింజలు వేసిన తర్వాత వచ్చిన చింత చెట్లు. మనకి చింతకు కావాలనుకున్నప్పుడు ఇవి తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క దాన్ని మనం ఇట్లా వేస్ట్ బాటిల్స్లో, వేస్ట్ డబ్బాల్లో వేసుకోవచ్చండి. ఇదంతా పైన మిద్దె మీద కాబట్టి కొంచెం కొంచెం ఇట్లాంటి వాటరు వేసుకుంటూ ఉంటే వాటికి పోషక విలువలు బాగా అందుతాయి. ఇది మల్లి చెట్టు, ఇది కూడా కుండీలోనే వేసాను. చూసారు కదా. దానికి కూడా కొంచెం పోస్తాం. ఇక్కడ చూడండి మందారాలు
ఇది ఒక మందార చెట్టు, దానికి పువ్వులు బాగా పూస్తున్నాయి. సో ఈ విధంగా మనం ప్రతి దానికి మనం ఇట్లా వేసుకోవచ్చండి. ఎంత బాగా పోషకాలు ఉంటాయంటే ఈ వాటర్లో మనం వేస్ట్గా బయట వేయకుండా. ఇదైతే ఈ ప్లాంట్ అయితే నేను ఆకుతో మొలిపించాను అనమాట. అంటే ఆకు పెట్టేసి వేర్లు వచ్చిన తర్వాత అలా వచ్చింది. ఇట్లా ఇక్కడ ఉండే బకెట్లో ఉండే ప్రతి ప్లాంట్ నేను ఇటువంటి వాటర్ని అప్పుడప్పుడు వేస్తూ ఉంటే మనకి మంచి ఫ్లవర్స్ అనేది ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ చెట్లే, ప్రతి ఒక్క చెట్టుని కవర్ చేస్తున్నాను. ఇది చూసారు కదా బిళ్ళగన్నేరు, ఇదైతే వామాకు. సో ఇదండి, ఈ విధంగా మీరు కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక బకెట్లో వేసి ప్లాంట్స్కి అందించండి.